బాధలు, వాళ్ళు పడే ఇబ్బందులు, ఈ రాష్ట్రంలో తినడానికి తిండికోలేని పరిస్థితులు, వ్యవసాయదారులు ఇబ్బందులు పడుతున్నారు, పేదవాళ్ళు ఇబ్బందులు పడుతున్నారు. దయచేసి ఇటువంటి ఆలోచన మానుకొని పేదవాళ్ళకు ఉపయోగపడేది ఈ మార్కాపురం మెడికల్ కాలేజీని తక్షణమే గవర్నమెంటే నడపాల్సిందిగా కూర్చున్నాము. అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత సుమారుగా 2 లక్షల కోట్ల రూపాయలు గవర్నమెంట్ అప్పు తీసుకుంది. మా మెడికల్ కాలేజ్ అవసరం ఎంత? మొత్తం కాలేజీకి కట్టాల్సింది 500 కోట్లు కావాలి. ఆల్రెడీ జగన్మోహన్ గారు 150 కోట్లు ఖర్చు పెట్టాడు. ఇంకా 350 కోట్లు ఖర్చు పెట్టడానికి ఏమి? ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత 17 నెలల నుంచి అట్లీస్ట్ కన్స్ట్రక్షన్ చేయకుండా ఒక్క సిమెంట్ మూట కూడా ఇయ్యకుండా కావాలని వాళ్ళ కోసం, వాళ్ళ బినామీల కోసం ఈ దారాదత్తం చేయాలని చెప్పి మెడికల్ కాలేజ్ చేయడం నిజంగా చాలా బాధాకరం. మేము పూర్తిగా ఖండిస్తున్నాం. ప్రధానంగా ఈ మన మార్కాపురం మెడికల్ కాలేజీని దృష్టిలో పెట్టుకుని చూసుకుంటే అసలుకి స్టార్టే చేయలేదు, చాలా వరకు మధ్యలోనే ఆపేశారు. 80% అనేది ఒక అబద్దాలు చెప్పుకుంటారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అని చెప్పి ఆరోపణలు చేసింది ఇప్పుడున్న కూటమి. అందుకనే వాళ్ళ కళ్ళు తెరవడం కోసం, కళ్ళు మూసకపోయిన కళ్ళు ఉండి కబోదలుగా ఉండే టీడీపీ వాళ్ళు గాని ఆ కూటమి వాళ్ళందరికీ కనువిప్పు చేయడం కోసం ఈ రోజు మంది వేలాది మందిగా వచ్చాం. చూస్తుంటే ఇంత కాంక్రీట్ కన్స్ట్రక్షన్స్, ఇంత క్వాలిటీ కన్స్ట్రక్షన్స్ కూడా ఎప్పుడు చూడాల. గ్రౌండ్ ఫ్లోర్, ఫస్ట్, సెకండ్, థర్డ్ ఫ్లోర్ కంప్లీట్ చేసేసుకుని ఇప్పుడే మా గవర్నమెంట్ ఉంటే ఇప్పుడు ఆల్రెడీ పిల్లలు విద్యార్థులు వచ్చేవాళ్ళు, మెడికల్ కాలేజ్ నడుస్తుండేది, సుమారుగా 650 పడకల హాస్పిటల్ వచ్చేది, ఎంతో మందికి ఉపాధి కూడా కలిపేది, పేదవాళ్ళందరూ చూపించుకునేవాళ్ళు. దయచేసి ఇప్పుడైనా కళ్ళు తెరిచి టీడీపీ వాళ్ళు గాని, వాళ్ళ కూటమి వాళ్ళు గాని ప్రైవేట్గా నాపండి. ఇంత మంచి మెడికల్ కాలేజీని జగన్మోహన్ గారు స్థాపించారు. కాబట్టి మీకు ప్రేమ ఉంటే ఎన్టీఆర్ పేరైనా పెట్టుకోండి కానీ మెడికల్ కాలేజ్ మాత్రం ప్రైవేటీకరణ దయచేసి చేయొద్దని చెప్పి ఈ పశ్చిమ ప్రాంత వాసులు వాళ్ళ సపోర్ట్ గా మేము మాట్లాడుతున్నాం. సార్ చెప్పండి, ఒక కాల్ ఫర్ చేసిన తర్వాతనే మీరు 19వ తేదీన మీ పార్టీ కాల్ ఫర్ చేసింది నిరసనలకి, ఆ తర్వాతనే టెండర్లు కాల్ ఫర్ చేశారు వాళ్ళు. దీన్ని ఎట్లా చూస్తారు మీరు? భరితెగింపుగా చూస్తాం దీన్ని. చంద్రబాబు అనే వ్యక్తి ప్రజా వ్యతిరేకి. రైతులు కొంచెం కరెంటు ఛార్జీలు తగ్గించండి అంటే బుల్లెట్ గుండెల్లో దింపినటువంటి ప్రజా వ్యతిరేకి అతను. ఇవాళ ప్రభుత్వం చేసేటటువంటి ఈ దుర్మార్గానికి వ్యతిరేకంగా ప్రజలు ఇంతమంది ఇంత పెద్ద ఎత్తున వచ్చారంటే ఇది చంద్రబాబు నాయుడు గారి గవర్నమెంట్ మీద ఉన్నటువంటి వ్యతిరేకత, ఈ ఈ హాస్పిటల్ మీద ఉన్నటువంటి ప్రేమ. వాస్తవానికి చంద్రబాబు అనేటటువంటి వ్యక్తి అతను 40 సంవత్సరాల చరిత్రలో ప్రజలకి మంచి చేశానని చెప్పుకోవడానికి ఒక్క మంచి కార్యక్రమం లేదు. డబ్బా కొట్టుకోవటం, ప్రతిసారి అబద్దాలు చెప్పటం, ప్రజలకి ఆశ చూపించటం, ఆ ఆశల పల్లకలో విజయాలని నమోదు చేయటం, ఆ విజయంలో దోపిడీ చేయటం. ఇవాళ దేశంలోనే అత్యంత సంపన్నమైనటువంటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు. ఎవడబ్బ సొమ్ము ఎక్కడి నుంచి వచ్చింది, ఏ వ్యాపారం చేసి సంపాదించావు, ఎన్ని కోట్ల ఆస్తుల్ని ప్రజల సొమ్ము కాకపోతే ఎక్కడి నుంచి వచ్చింది ఒకసారి ప్రజలకి నీ చిట్టా బయట పెట్టు. మీ నాన్నగారు ఇచ్చింది నీకు ఎకరం భూమి, దానిలో మళ్ళీ మీ తమ్ముడు గారు ఒకరు మళ్ళీ భాగస్వామి. మరి ఎకరం భూమితో ఏ వ్యాపారం చేస్తే ఇన్ని వేల కోట్లు సంపాదించాయి. ఈ విధంగానే ప్రభుత్వ భూముల్ని దారాదత్తం చేసి పేదవాడి పొట్టగొట్టి ఈ పేదవాడి చావుల మీద అందలం ఎక్కేసి ఆస్తులు సంపాదించినటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు. నేను సూటిగా ప్రశ్నిస్తున్నా, చంద్రబాబు నాయుడు గారు ఈ 16 సంవత్సరాల్లో ఈ రాష్ట్రంలో ఈ ఒక కొత్త మెడికల్ కాలేజ్ తెచ్చి ఒక 4 సీట్లు తెచ్చిన చరిత్ర ఉందా? జగన్మోహన్ రెడ్డి గారు 2 సంవత్సరాలు కరోనా వెళ్లిపోయిన తర్వాత కూడా కేవలం 3 సంవత్సరాల్లో బిల్డింగ్ పర్మిషన్స్, ల్యాండ్ అక్విజిషన్, సెంట్రల్ నుంచి పర్మిషన్, మళ్లీ టెండర్లు, మళ్లీ కాంట్రాక్టర్ను ఫైనల్ చేసి కన్స్ట్రక్షన్స్, ఇన్ని చేసి 7 మెడికల్ కాలేజీలు ఆల్రెడీ స్టార్ట్ చేసేశాడు. ఉద్దానం లాంటి చోట్ల కూడా కిడ్నీ వ్యాధిగ్రస్తుల కోసం 100 కిలోమీటర్ల వాటర్ను తీసుకెళ్లేసి అక్కడ కిడ్నీ రీసెర్చ్ సెంటర్ను కట్టాడు. ఇది మా చరిత్ర. జగన్మోహన్ రెడ్డి గారికి పేదలంటే ఉన్నటువంటి బాధ్యత. ఇది చాలా స్పష్టంగా ప్రభుత్వం యొక్క కుట్ర. ఇది రియల్ ఎస్టేట్ వ్యాపారానికి ఏమాత్రం తగ్గనటువంటి అంశం. ఈ విలువైనటువంటి 100 కోట్ల ఆస్తుల్ని కొట్టేయాలని ఇంత మంచి ప్రైమ్ లొకేషన్లో 50 ఎకరాల నుంచి 100 ఎకరాల విస్తీర్ణం ప్రైవేటు వ్యక్తులకి దారాదత్తం చేసి వాళ్ళ దగ్గర కాసులు కొట్టేయాలనే కక్కుర్తి తప్ప ఇంకోటి కానే కాదు. నీ కూటమి చెప్తున్నట్టుగా ప్రభుత్వ కాలేజీని కట్టలేము అని చెప్పేంతగా నువ్వు పెట్టాల్సిందేముంది? ఇది ఆల్రెడీ నాబార్డు 5,000 కోట్లు శాంక్షన్ చేస్తుంది. నాబార్డు 5,000 కోట్లు శాంక్షన్ చేస్తుంటే ఒక్కొక్క మెడికల్ కాలేజీకి 500 కోట్లు ఆల్రెడీ ఉన్నాయి. నువ్వు కొత్తగా తెచ్చేదేంది? ఎవడి చెవుల్లో పూలు పెడుతున్నావు? ఆల్రెడీ దీనికి కావాల్సినటువంటి అనుమతులున్నాయి, కావాల్సినటువంటి కాంట్రాక్టర్స్ ఉన్నారు,
పే చేయడానికి కావాల్సినటువంటి నాబార్డ్ శాంక్షన్స్ ఉన్నాయి. కొత్తగా ఇచ్చేది ఏంది నువ్వు? రేపు రన్నింగ్ అంటావా? 50% ప్రైవేట్ వాళ్ళు చేరే అవకాశం ఇచ్చారు. 50% వాళ్ళు ఎవరైతే ప్రైవేట్ విద్యార్థులు, ధనికులు ఉన్నటువంటి విద్యార్థులు ఉన్నారో వాళ్ళు కట్టే ఫీజులతోటి 50% విద్యార్థులు, పేద విద్యార్థులకు ఉచితంగా వైద్యం వస్తుంది. ఇక డబ్బు అవసరం ఎక్కడుంది? ఎవరైతే డబ్బు కట్టుకోగలరో వాళ్ళు 50% చేరుతారు ఫీజు కట్టి. ఎవరైతే కట్టుకోలేరో వాళ్ళు 50% ఫ్రీగా ప్రభుత్వం తరఫున చేరుతారు. సో 100% ఎడ్యుకేషన్తో పాటు ఈ హాస్పిటల్ నిర్వహించడానికి కావాల్సినటువంటి ఖర్చంతా కూడా మెడికల్ కాలేజ్ తీస్తుంది. ఇవాళ ఒక్క ప్రైవేట్ మెడికల్ కాలేజ్ యజమాని 100 కోట్ల ఆస్తిమంతుడు. అట్లాంటిది ప్రభుత్వంలో మెడికల్ కాలేజ్ నడవదా? ఇప్పుడు మనం మెడికల్ మినిస్ట్రీ ఏం చేస్తుంది? కేటాయింపులు ఎవరికి ఇస్తున్నారు? ప్రైవేట్ వాళ్ళకి ఇచ్చే ఆరోగ్యశ్రీకో ఇంకొక దానికో ఇచ్చేటటువంటి డబ్బు మెడికల్ కాలేజీలకే ఇస్తారు కదా. ప్రభుత్వం అనేది నిరంతరం జరిగేటటువంటి ప్రక్రియ. దీనికి ప్రత్యేకించి ఎవడూ నిధులు కేటాయించాల్సిన అవసరంలా, ప్రత్యేకించి చంద్రబాబు జేబు నుంచి ఇవ్వాల్సిన పనే లేదు. ఇది ఆల్రెడీ శాంక్షన్ ఉన్నటువంటి అంశం. దీనిలో దాదాపుగా 750 సీట్లు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో 750 సీట్లు మెడికల్ సీట్లు మనకు వచ్చాయి. మొన్న ఏదైతే కడప మెడికల్ కాలేజ్ ఉందో, పులివెందుల మెడికల్ కాలేజ్ ఉందో 50 సీట్లు వస్తే వద్దన్నారు. మెడికల్ సీట్లు కావాలని ప్రభుత్వాన్ని విన్నవించుకొని కేంద్రం చుట్టూ ప్రదక్షిణలు తీసేటటువంటి రాష్ట్రాలుంటే ఇవాళ వద్దు అని చెప్పేటటువంటి ఒక ప్రజా వ్యతిరేక ముఖ్యమంత్రి ఎవరన్నా ఉన్నారంటే ఆయన కేవలం చంద్రబాబు నాయుడు. ఇది పక్తు రాజకీయ వ్యాపారం తప్ప, ఇది వ్యాపారం కోసం చేస్తున్నటువంటి ప్రైవేటీకరణ తప్ప ప్రజల కోసం కాదు. ప్రైవేటు వాళ్ల చేతిలోకి ఇది పడితే ప్రభుత్వం కంట్రోల్ తప్పుతుంది. నేను అడుగుతున్న సూటిగా, రాష్ట్రం విడిపోయిన తర్వాత మన దగ్గర ఉన్నటువంటి కాలేజీలు, మెడికల్ కాలేజీలు ఎన్ని? ఆ ప్రైవేట్ మెడికల్ కాలేజీల యజమానులు ఎవరు? ఇప్పుడు సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్సే తక్కువ మనకుంది రాష్ట్ర వ్యాప్తంగా. ఈవెన్ గుంటూరులో కావచ్చు, విజయవాడలో కావచ్చు. ఆ యజమానులు ఎవరు చూడండి. ఒక్కసారి చూస్తే మేజర్ చంద్రబాబు నాయుడు గారి కమ్యూనిటీకి సంబంధించిన వాళ్ళు, లేదా తెలుగుదేశం పార్టీకి బెనామీలుగా ఉన్నటువంటి వాళ్ళు. ఈ గవర్నమెంట్ కాలేజీలు వస్తే వాళ్ళ వ్యాపారాలు దెబ్బతింటాయి. ఏ విధంగా అయితే ప్రభుత్వ స్కూల్స్ వస్తే నారాయణ చైతన్యాలు దెబ్బతింటాయని ఎత్తేసాడో, స్కూల్స్ని ఎత్తేసాడో, అదేవిధంగా ప్రభుత్వ కాలేజీలు వస్తే ప్రైవేటు వ్యక్తుల వ్యాపారం తగ్గిపోతుందనేటటువంటి ఒక కుబుద్ధితో చేస్తున్నటువంటి ప్రక్రియ. దీన్ని వైఎస్ఆర్సీపీ అన్నగారి ఆధ్వర్యంలో ప్రకాశం జిల్లాలో అడ్డుకుంటుంది. ఖచ్చితంగా దీనికి వ్యతిరేకంగా ప్రజలందరూ బయటకు రావాలి, తిరగబడాలి. ఇది మీ సొత్తు, మీ హక్కు, ప్రభుత్వ బాధ్యత. ఎవరైనా కానీ విద్య, వైద్యం, వ్యవసాయానికి ఏ ప్రభుత్వం ఉన్నా సహకరించాలి, ఆదుకోవాలి, అండగా ఉండాలి. కట్టేటటువంటి ప్రతి ట్యాక్స్ రూపాయిని వీటికే ఖర్చు చేయాలి తప్ప ప్రైవేట్ వ్యక్తులకు కట్టబెట్టడానికి కాదు అనేది ఇది వాస్తవం. ఇవాళ ఇంత మంచి కన్స్ట్రక్షన్ కట్టాలంటే ఎన్ని కోట్లు అవుతుంది? ఈ డబ్బంతటిని ప్రైవేట్ వాళ్ళకి అప్పచెప్పడానికి నీకు మనసు ఎలా వచ్చింది? ఇవాళ నారా చంద్రబాబు నాయుడు ఒక ప్యాలెస్ హైదరాబాద్లో కట్టుకున్నాడు, విడిది ప్యాలెస్. ఇంకొక ప్యాలెస్ అమరావతిలో కట్టుకుంటున్నాడు, ఇంకొక ప్యాలెస్ కుప్పంలో కట్టుకున్నాడు. అంటే నీకు మాత్రం మూడు ప్యాలెస్లు, దానిలో హెలికాప్టర్ దిగడానికి వెసులుబాటు, మళ్లీ కరకట్ట పైనే నదిని చూస్తూ విహార యాత్రకు వెళ్లినట్టుగా నీ యొక్క దర్పం. ఇదంతా ఎవడి సొమ్ముతో చేస్తున్నారు? ఇది ప్రజా సొమ్ముతోటి చేసేటటువంటి విచ్చలవిడితనం తప్ప మరొకటి కానే కాదు. దీన్ని పూర్తిగా ప్రజలు కూడా గమనించాలి. థ్యాంక్ యూ సార్. అది ఎమ్మెల్యేలు చెప్పినటువంటి పరిస్థితి. ఇది రియల్ ఎస్టేట్ వ్యాపారానికి మించిన వ్యాపారం కూటమి ప్రభుత్వం చేస్తుంది. అలాగే మీరు కావాలంటే ఎన్టీఆర్ అని కాలేజీకి, హాస్పిటల్కి పెట్టుకోండి, కానీ దీన్ని ప్రైవేటీకరణ చేయొద్దని చెప్పేసి ఎమ్మెల్యే బూచేపల్లి అలాగే తాటిపల్లి చంద్రశేఖర్ చెప్తున్నటువంటి పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ కరీంతో శ్రీనివాస్, సాక్షి టీవీ, మార్కాపురం మెడికల్ కాలేజ్ దగ్గర నుంచి. మా యువత ఆ ఐస్ క్రీమ్ ఏపీ వ్యాప్తంగా వైఎస్ఆర్సీపీ విద్యార్థి, యువజన నేతలు కదం తొక్కారు. మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా గళం వినిపిస్తున్నారు.
వైఎస్ జగన్ నిర్మించిన 17 మెడికల్ కాలేజీల దగ్గర ఆందోళనకు దిగుతున్నారు. చెలో మెడికల్ కాలేజీ పేరుతో నిరసనకు దిగారు వైఎస్ఆర్సీపీ నేతలు. చంద్రబాబు సర్కార్ తన బినామీలకు ప్రభుత్వ మెడికల్ కాలేజీలను దోచిపెట్టడాన్ని వ్యతిరేకిస్తూ ఈ పోరాటాన్ని ఉధృతం చేస్తున్నారు వైఎస్ఆర్సీపీ శ్రేణులు. ప్రభుత్వం దిగి వచ్చేంత వరకు ఆందోళనలు తప్పవని కూటమి ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నారు వైఎస్ఆర్సీపీ నేతలు. వైఎస్ఆర్సీపీ శ్రేణుల నిరసనలకు ఎక్కడికక్కడ పోలీసులు కూడా అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారు. పోలీస్ నిర్బంధాలను ఛేదించుకుని మరి వైఎస్ఆర్సీపీ శ్రేణులు, విద్యార్థి సంఘాలు కూడా నిరసన ర్యాలీలు చేపడుతున్నాయి. ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ నినాదాలతో హోరెత్తిస్తున్నాయి. Hey, Bubba! Hey!